ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలిచ్చి గెస్ట్ ఫ్యాకల్టీకి హ్యాండ్ ఇచ్చింది. రేవంత్ అధికార పీఠమెక్కి 2.5 ఏళ్లు దాటినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడంపై గెస్ట్ లెక్చరర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసింది. కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల గెస్ట్ లెక్చరర్లు సైతం మోసపోయారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు నెలకు 50,000 వేతనం, 12 నెలల కన్సాలిడేటెడ్ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు దాటినా ఇంతవరకు ఆ హామీని అమలు చేయడం లేదని గెస్ట్ లెక్చరర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అత్యధికం గెస్ట్ లెక్చరర్ల సేవలపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1,940 శాంక్షన్ పోస్టుల్లో 30% నుంచి 95% వరకు బోధనా బాధ్యతలను గెస్ట్ లెక్చరర్లే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా స్థాపించిన కాలేజీల్లో ప్రిన్సిపల్ తప్ప మిగతా బోధనా సిబ్బంది మొత్తం వీళ్ల సేవలతోనే నడుస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం కళాశాలలు ప్రారంభమైన తర్వాత 2 నెలలకు డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల విద్యార్థులకు సిలబస్ పూర్తి కాక పాఠాలు అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు పొందలేకపోతున్నారు. అటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ప్రతి గెస్ట్ లెక్చరర్ కూడా అనేక అవమానాలు, సమస్యలు ఎదుర్కొంటున్నాడు. చాలీచాలని జీతాలతో ఏడాదిలో 7 నెలలకే వేతనం తీసుకుంటున్నారు. కష్టాలు, బాధలను మనసులో దాచుకొని చిరునవ్వుతో, అంకిత భావంతో సేవలు అందిస్తున్నామని డిగ్రీ కాలేజీల గెస్ట్ లెక్చరర్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు సుమారు 55% వరకు గెస్ట్ లెక్చరర్ల సేవలపైనే కొనసాగుతున్నాయి. కేవలం బోధన మాత్రమే కాకుండా కళాశాలల అకాడమిక్ అభివృద్ధి, అడ్మిషన్ కాన్వాసింగ్, వివిధ కమిటీల నిర్వహణ, ముఖ్యంగా కళాశాల ప్రతిష్ట, గ్రేడ్ను పెంచే NAAC అక్రిడిటేషన్ పనుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదని డిగ్రీ కాలేజీల గెస్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీరియడ్ విధానం, నో వర్క్ నో పే అంటూ పాఠాలు బోధించని సమయంలో జీతం ఇవ్వని ఆర్థిక భరోసా లేని పద్ధతిని రద్దు చేయాలని కోరుతున్నారు. UGC నిబంధనల ప్రకారం 12 నెలలకు కన్సాలిడేటెడ్ వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అకాడమిక్ ఇయర్ మొదలైన రోజు నుంచి ప్రస్తుతం పనిచేస్తున్న అందరినీ 3-మెన్ కమిటీతో డెమోలు తీసుకోకుండా రెన్యువల్ చేయాలని డిగ్రీ కాలేజీల గెస్ట్ ఫ్యాకల్టీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 12 నెలలకు కన్సాలిడేటెడ్ పే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం యూనివర్సిటీ అల్మానక్ ఆధారంగా కేవలం సెమిస్టర్ క్లాసులు చెప్పే 180 నుండి 200 రోజులకు మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు. దసరా, సంక్రాంతి సెలవులు, పరీక్షల కాలం వంటి కారణాలతో 4 నెలలకు పైగా జీతం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గెస్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 నెలల కన్సాలిడేటెడ్ పే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యూనివర్సిటీ అల్మానక్ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ డేతో సంబంధం లేకుండా విద్యార్థుల పరీక్షలు పూర్తయ్యే వరకు గెస్ట్ లెక్చరర్ల సేవలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిగ్రీ కాలేజీల గెస్ట్ లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సరైన సమయంలో తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు.